ప్రకాశం జిల్లా కందుకూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కందుకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీ తుమాటి మాధవరావులు పాల్గొన్నారు. పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు అని అన్నారు. పొగాకు ధర ఇంత దారుణంగా పతనం కావడం ఎన్నడూ చూడలేదని, పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచి పడ్డారని ఆరోపించారు. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాకాని. ఈరోజు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కూటమి ప్రభుత్వం ఎప్పుడున్నా సరే రైతుల వినాశనాన్ని కోరుకుంటుంది, రైతులను నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పి నానుడిని నిజం చేస్తూ ఈరోజు మరలా రేట్లు 16,000 రూపాయలకు పడిపోయాయి. కనిష్టంగా 15,900 రూపాయలకు కూడా అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పి ఈరోజు రైతులు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి. రైతులు చెప్పేటువంటి మాటలు వింటే ఈ ప్రభుత్వం రైతులను ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మోసం చేస్తుందో ఈరోజు ఒక్కసారి బహిర్గతమైంది. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో రైతులను ఎంత దారుణంగా అతి క్రూరంగా హింసించేటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి పాలన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పామంటే మేము వెళ్ళినటువంటి కాసేపు వాళ్ళు కాస్త రేట్లు పెంచి వేశారు. పాపం రైతులు అన్నారు, అయ్యా మీరు రోజు వచ్చినా కూడా కొంచెం రేట్లు పెరిగి వస్తాయేమో మాకు, ఇక్కడే మీరు నిలబడితేనని చెప్పి మాట్లాడారు. మేము ఉన్నప్పుడు ఒక రేటు, మేము వెళ్ళిపోయిన తర్వాత మరొక రేటు. దానిలో మరలా చెప్పారు, నేను ఎక్కడ వినలే రైతుల్లో రికమెండేషన్ ఉంటుందని. దానిలో కూడా రికమెండేషన్ సిస్టమ్ అన్నింటిలో ఉన్నట్టే రైతులకు సంబంధించి పొగాకు కొనుగోలులో కూడా వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఆ బేళ్ల దగ్గరికి పోయేటప్పుడు ఒక రేటు పడుతుంది, ఏమీ లేనటువంటి ఉంటే ఒక రేటు పడుతుంది. కాబట్టి వాళ్ళ ఇండికేషన్స్ అన్నీ కూడా ఏదో ఒక విధంగా మన అనుకున్నోడికి మేలు చేయాలి తప్ప రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచన లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.